ఎందుకు చేయాలి? వాళ్ళు వచ్చి అడిగారు మనల్ని ఏమని? పూర్వీకుల మన పరంపర వస్తుంది. అన్నిటికన్నా శబ్దం పొడవైన శబ్దం ఏదయ్యా అని వేదంలో చెప్పారు. పితా పిత్రేన పితృమాన్ యోని యోనో, అన్నిటికన్నా పొడవైంది ఏదిరా అడిగితే ఆకాశం ఉన్నట్టు. ఆకాశం వెళ్తున్న కొద్ది ఆకాశం వస్తూనే ఉంటుంది. 100 కిలోమీటర్లు ఇంకా 1000 కిలోమీటర్లు ఆకాశం, 1,00,000 కిలోమీటర్లు ఆకాశం కనిపిస్తూనే ఉంటుంది. అన్నిటికీ పొడవైంది పితృ శబ్దం. ఎలాగా? మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్న వెళ్తున్న కొద్ది పితృశబ్దం వస్తుందండి. ఇవన్నీ వేల సంవత్సరాల నుంచి వస్తుంది తెలియదు. అన్నిటికైనా పని అందుకే పితృకార్యం చేయడం వల్ల ఏమిటంటే శ్రద్ధ. దానికి ఎటువంటి నాకు ధనకరకు వస్తువాహనం ఇవ్వాలి, అష్టైశ్వర్యం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, మనం చెప్పాలి. కృతజ్ఞత భావన చేయాలి. నాకు జన్మనిచ్చావు, ఈ శరీరం వచ్చింది నీ వల్ల వచ్చింది. ఈ శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరం ఉన్నసేపు నీ కర్తవ్యం, నా కర్తవ్యం ఏంటి? మీరు చేయవలసిన కర్తవ్యం. ఆ చేయడం వల్ల మన పిల్లలు నెక్స్ట్ మన జనరేషన్, నెక్స్ట్ తర్వాత జనరేషన్ అభివృద్ధిలో ఉంటారు. మరి విద్యాభివృద్ధులకి మంచి అభివృద్ధిలో ఉండడం కానీ, అంట వస్త్రాలు లోటు లేకుండా ఉండడం కానీ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా వెళ్ళాలని కంటే పితృకార్యం చేయాలి. పితృకార్యం ఒక వినాయక చవితితో, ఒక సంక్రాంతితో, దీపావళి చేసినా చేయబడిన ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. పితృకార్యం చేస్తే మాత్రం వాళ్ళ రోదన విపరీతంగా ఉంటుంది. పితృదేవతలు శపించారు. దాన్నే ఇప్పుడు పితృదోషాలను కొత్తగా వినిపిస్తున్నాయి మీకు మాటలు యూట్యూబ్లో కట్టాను. ఆ పితృదోషాల కారణం ఏంటంటే ఈ పితృకార్యం చేయకపోవడమే. పితృకార్యం చేస్తేనే వంశాభివృద్ధి. పిల్లలు పుడతారు, అంగవైకల్యం పిల్లలు పుడతారు, మంచి వాళ్ళు డెవలప్మెంట్గా ఉంటారు. వాళ్ళ విద్య కానీ అన్న మంచి ఉద్యోగం కానీ మంచి రూపం కానీ రావాలంటే పితృకార్యం చేయాలి. పితృకార్యం అంటే తద్దినాలు పెట్టాలి. పితృకార్యం తద్దినం కానీ మాసికాలు కానీ అవి చేస్తేనే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు చేస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల కంటే అభివృద్ధిలో ఉండాలంటే పితృకార్యం చేయాలి, చేసి తీరాలి. అదే